ఈ 2025 జనవరి 1వ తారీఖు నుంచి డిసెంబర్ 30 దాకా ఆడాళ్ళ మీదే పడింది. ఆడాళ్ళు తిరగబడటము, ఆడాళ్ళు అనేది ఒక మూమెంట్ అనేది, ఒక సిచ్యువేషన్ అనేది ఈ ఇయర్ కనపడింది. ఆ భయంతో ఆయన పాపం పాత గతాలని మర్చిపోయి ఆ డైలాగ్ వదిలింటాడు తప్ప ఆయన అట్లాంటి మంచి డైలాగ్ వదలటం అనేది ఇప్పుడు దాకా వినలేదు నేను. అంటే ఆయన అంతకుముందు మంగపతి క్యారెక్టర్ చేశాడు, అందులోనే ఉండిపోయాడని చాలా మంది అంటున్నారు. అది కరెక్ట్, అది కూడా నిజమే, అదే అనుకోవచ్చు. ఎందుకంటే ఆయన చేసిన ఈ సినిమాలు కానీ, మామూలు మూమెంట్లు కానీ, ఆయన దొరికినవి కానీ చాలా ఉండే, చరిత్ర అనేది ఉంది కదా, ఎవరు మర్చిపోలేదు, ఎవరు అందరికీ గుర్తుండే. కాబట్టి ఆయన చివరి ఈ మూమెంట్లో ఈ డైలాగ్ వదలడం ఏంటంటే, ఈ సంవత్సరం చూస్తున్నాం ఆడవాళ్ళు లవర్స్ చంపేయడం, ఎన్నో గాథలు, ఎన్నో విచిత్రమైన ఘటనలన్నీ చూసాం. కాబట్టి ఆయన కొద్ది భయపడి ఉంటాడేమో అని అనుకుంటున్నాను నేను. నెగిటివ్ మాట్లాడారా, తిట్టారా? అదే వాళ్ళ భాషలో వాళ్ళు సమాధానం చెప్పారు. అబ్బా బాబా, గ్రేట్ మరి. అంటే శివాజీ గారికి బాగానే పడి ఉండేది దోశ. మరి ఆయన దాకా అందిందో లేదో మరి తెలియదు ఈ దోశ విషయాలు. జర భద్రం, నోరు ఉందని చెప్పేసి, మీడియా ఉందని చెప్పేసి మాట్లాడకూడదు. గతంలో చాలా జరిగినాయి ఇట్లాంటివి ఆయన వల్ల. అంటే ఇప్పుడు ఆయన కప్పుకోమని చెప్పడం కూడా తప్పే అంటారా? కప్పుకోవడం ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్, ఆడవాళ్ళకి చెప్పే సిచ్యువేషన్ అన్న, భయపడిపోతుంటే ఆడవాళ్ళకి అందరం మరి ఇప్పుడు పోయి శివాజీ గారు ఆ మాట వదలటం ఈ టైంలో అది చాలా రాంగ్. అన్న మాట్లాడిందంటే ఇంకా సహనం, ఓర్పు ఉన్నట్టే. ఎవరైనా కొడతారేమో అనుకుంటున్నా నేను. మీరు చెప్పిన మాటలు ఏంటంటే ఎవరైనా కొట్టుంటారేమో అనుకుంటున్నా, మీకు ఇంకా తెలియలేదేమో. కొట్టే సీన్లు ఉన్నాయి, ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ అట్లా ఉంది, ఆడవాళ్ళ చరిత్ర అనేది అట్లా ఉంది. కాబట్టి జర భద్రంగా మనమే ఉండాలి, మన దగ్గరే జాగ్రత్తగా భద్రంగా ఉండాలని నా మాట.